Hi guys, this is Haripriya. Welcome back to my channel. So finally we are in Chennai అనమాట. నిన్న ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. వచ్చి ఇంకా అన్నీ సర్దుకొని అంతా అయ్యేసరికి నైట్ అయింది. అండ్ ఈరోజు కూడా నేను లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను అనమాట. 1 డే కగన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు అనమాట. ఈరోజు నేను రేపటి నుంచి జాయిన్ అవుతాను. అండ్ ఈరోజు ఇంకా నా వస్తువులే సర్దుకోవడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. రూమ్లో అంతా నా కిందంతా ఉన్నాయని. అండ్ కిచెన్లో అవంతా క్లీనింగ్ అవంతా ఇంకా వాషింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ రికార్డ్ చేయడానికి బేసిక్గా టైం సరిపోలేదనమాట. కంటిన్యూస్గా చేస్తే ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఇంత టైం అయిందనమాట. ఇంక నేను లేచి ఫ్రెష్ అయ్యేసరికి. అండ్ ఈ వీడియో కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకు అంటే నేను కగన్ని సర్ప్రైజ్ చేయడం నాకు చాలా ఇష్టము. సో ఈరోజు నేను ఇంకొంచెం ట్రై చేశాను అనమాట. అది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది మా రూమ్ అనమాట. ఇది ఇలా రెడీ చేశాను. మా దగ్గర బెడ్ అవేం లేవన్నమాట. ఓకే, చాప మీద బొంత అవి వేసి ఇలా రెడీ చేశాను అనమాట. అండ్ బై ద వే ఇది నాకు అలేఖ్య గిఫ్ట్ చేసింది అనమాట. అది నా సూట్ కేస్. నాకు ఇంకెక్కడ ఎలా పెట్టలేని తెలియక అలా చేశాను. నా దగ్గర నా కర్టన్తో అది నేను బై ద వే ఎంగేజ్మెంట్ ఏఐవిలో వాడిన ఇదనమాట. అండ్ ఈ ల్యాంప్ నాకు రవీనా ఇచ్చింది. సో వీటిని ఆ మెస్ వదిలేసేయండి, అదంతా సర్దింది ఇప్పుడు. సో ఇలా డెకరేట్ చేశాను అనమాట. తను వస్తే తనకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది, బాగుంటుంది అని. అండ్ బెడ్షీట్ ఏంది మాడకుండా వేసాను అని అనొద్దు, అది అలా కోజీగా ఉంటుందని అలా వేసాను అనమాట. అదంతే. సో ఇది ఎలా అనిపించింది మీకు చెప్పండి. అనిపించింది ఆ డెకరేషన్ పెద్దది ఇదేం కాదనమాట. బట్ ఎఫర్ట్స్ మ్యాటర్ కదా, అందుకని అంతే. ఇన్కేస్ మీరు మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కానీ వాళ్ళ కోసం చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేను కుదిరితే కగన్ రియాక్షన్ కూడా నేను షూట్ చేస్తాను అనమాట. తనకి తెలీదు నేను బేసిక్గా చేసింది. ఇప్పుడు చేసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. బాగుంది. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. నైట్ అక్కడే డిన్నర్. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను నిన్న పొటాటో ఫ్రై రసం చేశాను. సో అందులో రసం మిగిలింటే ఆ రసం వేసుకొని తినేసాను అనమాట. ఇంట్లో పనులు ఉన్నాయి కదా అని. సో ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా అక్క దగ్గర పూనమల్లె స్టార్ట్. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. స్కూటీలోనే వెళ్ళిపోవచ్చు. అది ఉండేసరికి డిస్ట్రాక్ట్ అయ్యి ఆడడం అట్లా ఎరా దొంగ. హాయ్ చెప్పు, ఎలా ఉన్నారు? వీడియో కుట్టి ఫ్యాన్స్ కోసం, కుట్టి ఫ్యాన్స్ కోసం. పెడతానా చిన్ని తల్లి కదా, చిన్ని కుట్టి. ఇది మా పెద్ద కుట్టి నువ్వా? అమ్మ చిన్ని కుట్టి నువ్వా? బంగారు కుట్టి నువ్వు. ఎవరు కుట్టివి? సరే, నువ్వెవరు కుట్టివి? అమ్మమ్మ కుట్టివా? నీది అమ్మమ్మ ఎక్కడుంది? ఎక్కడ చూపించు. ఆఫీస్ ఇక్కడే ఉంది అమ్మమ్మ. అమ్మమ్మ ఏది? నీ అమ్మమ్మ ఏది? ఇక్కడ ఉన్నానా? నాది అమ్మమ్మ. వద్దు తమ్ముడు కాయ వచ్చింది. మన తమ్ముడు హాయ్ చెప్పినా. హాయ్ పిన్ని. ఓరమ్మా అబ్బా గొప్పదా. దాదా 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 ఎవరున్నారు ఇక్కడ? హనుమాన్. ఆయన పేరే ఆంజనేయ స్వామి.
వాయుపుత్రుడు. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తావా? నిన్ను కూడా చాలా మంది చిక్క, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాయ్ మా. బాయ్ కగన్. ఈసారి నువ్వు కూడా రావాలా. ఇన్ని రోజులు నేను ఒక్కనే పోయినా, ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావు. ఈసారి ఎప్పుడు వచ్చినా ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి, ఇద్దరు కలిసి రావాలి. ఇంతకు ముందు నేను ఎప్పుడు వచ్చినా 7:30, 8 అప్పుడు నేను ఒక్కనే పోతుంటే, ఈసారి నువ్వు కూడా వస్తున్నావు. అయిపోయినా ఇద్దరు కలిసి వెళ్ళిపోవాల్సింది. రావడం నేను ఒక్కదాన్ని వచ్చేస్తా. అందుకే నువ్వు కూడా రావాలి. బాయ్ బాయ్. ఇప్పుడు నువ్వే నడపరా బండి. Going back to our home. This is the vlog. I will see you later. Bye bye. Bye bye. Khatam, tata, goodbye. Kagan. Kagan. ఒకసారి రావా? ఏమిది ఏమిది? ఓయ్, అది ఎవరు ఇచ్చినారు? అలైకియా. అది బాగుంది, చాలా బాగుంది. నా పొట్ట కనిపిస్తుంది దాంట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలైక్య. ఆడే ఏడో ఉంటుంది చూడు, చూపిస్తాలే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరెవరో నా కోసం ప్రియా అరేంజ్ చేసింది పాపం.